అమ్మోయ్ చాలా పనులున్నాయి. ఇల్లు క్లీన్ చేయాలా, ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ చేయాలా. ఇంతకీ రామలక్ష్మి ఎక్కడుంది? రామలక్ష్మి, రామలక్ష్మి. అమ్మోయ్ చచ్చిందా బ్రతికిందా? ఇప్పుడు పెళ్ళింది, బ్రతికే ఉందిలే. రామలక్ష్మి, రామలక్ష్మి. అందరినీ తీసుకోండి కాఫీ. రామలక్ష్మి, రామలక్ష్మి. ఏంటండి అమ్మగారు? మీ అయ్యగారు డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదండి. మిమ్మల్ని మాట్లాడితేనే ఏమనుకోరు కదండి. చెప్పు రామలక్ష్మి. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నారు కదండి, నేను మీ దగ్గర పని చేస్తున్నాను కదండి. నాకు ఎంత పెట్టి చీర తీస్తారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నా రామలక్ష్మి. 300 పెట్టి తీనా ఏంటి? అయితే 150 చాలా. ఇంకెందుకండి, 50 రూపాయలు పెట్టి తీయండి. హలో, చెప్పండి. నేనేనండి. అదేంటి అమ్మగారు మాకు ఎలా వెలిగిపోతుంది? ప్రతి సంవత్సరం బిజినెస్ లో సేల్స్ అన్నీ మాకే వస్తాయి కదండి. నాకు తెలుసండి. అదేంటి అమ్మగారు మాకు ఇప్పుడు దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ చీకటి అడిపోయింది. బిజినెస్ లో సేల్స్ అన్నీ పోయాయా? అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? అదేంటండి అమ్మగారు అలాగైపోయారు? నీకు చెప్తే అరుస్తావా తీరుస్తావా? ఏదో సలహా ఇద్దామని అడిగానండి. ప్రతి సంవత్సరం బిజినెస్ లో సేల్స్ అన్ని మనకే వస్తాయి కదా రామలక్ష్మి. అవునండి, ఇప్పుడు ఆ సేల్స్ అన్ని పోయాయంట. అవునండి, మీరేమన్నా తెంగరోళ్ళండి? మీ స్నేహితురాలు, మీ ఎమ్మెల్యేలు, మీ తెంగారులో, మీ డాక్టర్లు, మీ చెల్లెలు గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళందరినీ పిలిస్తే మీకు తప్పకుండా సాయం చేస్తారండి. చాలా మంచి సలహా ఇచ్చావు రామలక్ష్మి. నేను తెలివైన దాన్నండి, నేను అన్ని అలాంటి సలహాలే ఇస్తానండి. ఏసయ్యా, నాకు సహాయం చేయవా? రామలక్ష్మి, ఎవరో వచ్చారు చూడు. ఓలమోలమో యేసుప్రభు గారు వచ్చారండి మన ఇంటికి. యేసుప్రభు వచ్చారా? ఏసయ్యా, రండేసయ్యా. మీరు మొదటి స్థానంలో కూర్చోండి. అయ్య బాబోయ్, యేసుప్రభు గారు మనకి ఎంత దీనంగా చూసేస్తున్నారో. అయ్య బాబోయ్. రామలక్ష్మి, ఎవరో వచ్చారు చూడు. ఓలమోలమో సినిమాలో నటుతుంది కదండి, యాక్టర్ అది వచ్చిందండి. అది ఇది అనకేమో ఫ్రెండ్ రమణి. అదేలేండి. హాయ్ రమణి, బాగున్నావా? హాయ్ విజయ, ఐఎమ్ ఫైన్. సెకండ్ ప్లేస్ లో కూర్చో. వాట్ నాన్సెన్స్, నేను నీ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాను? సెకండ్ ప్లేసా? అమ్మో, ఏసయ్య ఏమైనా అనుకుంటారేమో. ఏసయ్యా, కూర్చో రమణి. రామలక్ష్మి, రమణికి ఏం కావాలో చూసుకో. ఏం కావాలండి? కాఫీ. తీసుకోండి అమ్మగారు కాఫీ. మిమ్మల్ని మాట్లాడితేనే ఏమనుకోరు కదండి. మీలా సినిమాలో నటించాలంటే ఏం చెయ్యాలండి? నాలా రోజు పుట్టుక నుంచి రావాలి. మిమ్మల్ని సార్ ముట్టుకొచ్చండి.
కొట్టుకొచ్చండి. ఇదేంటి పొయ్యిలో బొట్టు రాసుకొని వచ్చేసారు? ఏంటి రామలక్ష్మి, వాళ్ళు కనుక అది రాసుకోపోతే వాళ్ళ ముఖాలు చూడలేము. అవునండి గారు, ఇంకా పొయ్యిలో బుడిద రాసుకొని వచ్చేసిందండి అనుకున్నానండి. మా పొయ్యిలో బుడిద రాసుకున్నానే తెల్లగానండి. ఏళ్ళు పనులు చూసుకో. సరేనండి. రామలక్ష్మి ఎవరో వచ్చారు చూడు. అందరికి నెక్స్ట్ పొడిచేస్తుంది కదండి. డాక్టర్ మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ డాక్టర్ గారు కాదు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు. మీ ఫ్యామిలీ డాక్టర్ గారేనండి. డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నాను విజయ. మూడో స్థానంలో కూర్చో. నేను ఈ రోజు 4 సర్జరీలు మానుకుని వచ్చాను. అటువంటి నాకు 3వ స్థానం ఇస్తాము. నాకు 2వ స్థానం లేకపోతే వెళ్ళిపోతా. అమ్మో, ఏసయ్య ఏమైనా అనుకుంటారేమో. ఏసయ్యా కూర్చోండి డాక్టర్ గారు. రామలక్ష్మి, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. ఏం కావాలండి డాక్టర్ గారు? కాఫీ. మీకు కూడా కాఫీ తీసుకోండి డాక్టర్ గారు. నేను మాట్లాడుతాను ఏమంటారు కదండి. అడుగు రామలక్ష్మి. మాటలు పని చేస్తున్నానండి. మళ్ళీ ఇంత తింటానండి. మళ్ళీ ఆకలేట్లేదండి. ఇంకేం ఆకలేస్తుంది విజయ? ఏంటి డాక్టర్ గారు? మీ పని మనిషి చూడు. ఏంటి రామలక్ష్మి, డాక్టర్ గారిని చూస్తే చాలు ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీకు వచ్చేస్తాయి. నాకు ఉన్న రోగాలే నా ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్పుకున్నానండి. మళ్ళీ మన ఫ్యామిలీ డాక్టర్ గారు అంటావేంటి? మా ఫ్యామిలీ డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్ గారేనండి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. ఓలమ్మో 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి ఎలక్షన్. ఆ ఎలక్షన్ లో పందుగుతికే ఓటర్ వస్తుంది కదండి. ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఈవిడ అనకే వింటే ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారు. రండి ఎమ్మెల్యే గారు, బాగున్నారా? బాగున్నాను విజయ. నాలుగో స్థానంలో కూర్చోండి. అయ్యో, మీటింగ్ అన్ని మానుకొని వచ్చాను కేకేసావని. అలాంటిది నాకు 3వ స్థానం ఇయ్యి. 4వ స్థానం అని ఇస్తే వెళ్ళిపోతాను. అమ్మో, ఏసయ్య ఏమైనా అనుకుంటారేమో. ఏసయ్యా కూర్చోండి ఎమ్మెల్యే గారు. రామలక్ష్మి, ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. సరేనండి. ఎమ్మెల్యే గారికి ఏం కావాలండి? తీయండి. పందుగుతులకే ఓటు వచ్చిందమ్మా. ఎమ్మెల్యే గారండి, తీసుకోండి. తీయ మిమ్మల్ని మాట్లాడేదాన్ని ఏమంటారు కదండి. పోయిన సంవత్సరం ఎలక్షన్ లో అందరికీ 2 ఫెయిల్ ఎత్తే నాకు 1000 ఇచ్చారండి. మిగిలిన 1000 ఎవరిని అడగాలండి? విజయ విజయ, ఈ పని మీద చూడు తిక్కగా మాట్లాడుతుందా. ఏంటి రామలక్ష్మి, అదేంటి నాకు కరువు పోయిన ఎలక్షన్లు మీ అందరికి 2 ఫెయిల్ ఎత్తే నాకు 1000 ఇచ్చారండి. అది ఈవెంట్ కాదు, నీకు ఎవరు ఇచ్చారో వాళ్ళని అడగాలి. పంచిపెట్టి దేవుడే కాదండి. అలాగైతే రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. ఓలమ్మో, స్టేజ్ ఎక్కి పాటలు పాడతారు కదండి. సింగర్ అది వచ్చిందండి. సింగర్ ఏదో సింగర్లే అండి. ఎస్తే నువ్వు బాగున్నావా? నేనైతే షూటింగ్ మానుకుని వచ్చాను. నాకు 4వ స్థానం. నాకు 4వ స్థానం. నాకు 3వ స్థానం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అయ్యయ్యో, మళ్ళీ ఏసయ్య ఏమైనా అనుకుంటారేమో. ఏసయ్య కూర్చో. వేస్తారు. రామలక్ష్మి, ఏస్టర్కి ఏం కావాలో చూసుకో. తింగర్ గారండి. తింగర్ గారు ఏం తాగుతారండి? సింగర్ కాదే, సింగర్. అయ్యో, తింగర్లే అండి. చెప్పండి. కాఫీ. కాఫీ తాగుతారు.
గారండి తింగర్ గారు మిమ్మల్ని మాట్లాడుతాను ఏమనుకోరు కదండి. అబ్బాయి ఏదో తింగర్లేండి. చెప్పు. మీ ఇలా సింగర్ అవ్వాలంటే ఏం చెయ్యాలండి? బాగా సాధన చెయ్యాలి. అవునండి. అయితే నాలో కూడా సింగర్ కొడుకున్నారు లేపమంటారా? వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలలాగే తెలుపు పాడు నలుపు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ ఏంటి వేస్తారు? నీ ప్రెగ్నెన్సీ పాటలకి నా చెవులో బ్లడ్ వచ్చేస్తుంది. ఈ రామలక్ష్మి ఎండు కూడా వాడేసుకుంటుందా? ఏంటి రామలక్ష్మి? అదే నాలో కూడా ఒక సింగర్ కొడుకున్నాడు. వాళ్ళు ఏమేనండి ఫోన్లే కానీ అందరి దగ్గర అలాగే వాడేసుకుంటున్నావు. వెళ్ళి పని చూసుకో. పని చూస్తాలే. వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. ఎప్పుడు మన ఇంటి మీద పడి తింటారు కదండి. మీ చెల్లెలు గారు వచ్చారండి. మా చెల్లి అలాగంటావేంటి? నావన్నీ మా చెల్లివన్నీ మా చెల్లివి ఒక మా ఇంట. మీ ఆయన గారిని కూడా ఇచ్చపోయారా? చెల్లి బాగున్నావా? ఎక్కడ ఖాళీ లేదాక ఎక్కడ కూర్చోనక్క. ఇల్లంతా నీదే. ఎక్కడ కావాలితే అక్కడ కూర్చో. ఇతను ఎవరు అన్నారు లేదు. నీ ఇష్టం. లా 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 లా. ఏం కావాలండి అమ్మగారు? జ్యూస్. జ్యూస్ కావాలండి. మా ఇంట్లో ఏ పొల్లు లేవండి. అక్క అక్క ఏంటి చెల్లి? మీ ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవా అక్క? రామలక్ష్మి అలాగే అంటుంది కానీ నేను తెస్తానులే. మీ చెల్లెలు గారు ఇదిగో ఇవి తీసుకోండి జ్యూస్. చాలా తాగింది చాలండి. నేను మీ అందరినీ ఎందుకు పిలిచానంటే ఈ నెలలో మా కుదిరి పెళ్లి పెట్టుకున్నాము. ఈ నెలలో మా కూతురి పెళ్లి పెట్టుకున్నాము. అందుకని అందరినీ పిలిచాను. మీరు ఎవరైనా సహాయం చేస్తారా? రమణి, నేను షూటింగ్ హాల్ కట్టాలనుకుంటున్నాను. నా దగ్గర అమౌంట్ లేదు. కావాలని చెప్పిన ఆటోగ్రాఫ్ ఇస్తా. డాక్టర్ గారు సారీ విజయ, నేను హాస్పిటల్ కడుతున్నాను. నీకు ఇప్పుడే ఇవ్వలేను. కాకపోతే మీ పిల్ల పెళ్ళికి కేకే వస్తా. రెడీ చేయండి, సర్జరీకి వచ్చేస్తున్నా. ఎమ్మెల్యే గారు నేను ఎలక్షన్ లేదు డబ్బులంతా ఖర్చు అయిపోయినాయి. ఆగండి సయ్య, మాట్లాడుతున్నాను కదా. ఎస్తేరు ఆగండి సయ్య, మాట్లాడుతున్నాను కదా. నా దగ్గర డబ్బులు లేవు. సారీ విజయ. చెల్లి, మా పిల్లలు తీసుకుని ఇండియా అడుగుదాం అనుకున్నాను అక్క. మీ అమ్మాయి పెరిగినట్టు అదేంటది ఇప్పుడు దాకా అమ్మాయి గారు మాకు వెలిగిపోయింది కదా, మళ్ళీ చీకటి అడిపోయింది. అమ్మగారండి అమ్మగారు ఏమైందండి? ఏంటి రామలక్ష్మి? ఎందుకండి అలాగున్నారు? పిలిచిన వాళ్ళందరినీ అడిగాను, ఎవ్వరూ సహాయం చేయలేదు. మీరు మొదటిగా యేసు ప్రభు గారిని పిలిచారండి. మొదటిగా ఆయన అడుగుంటే మీకు తప్పకుండా సాయం చేద్దరండి. ముందు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అమ్మగారు. సరే రామలక్ష్మి, ఎవరు రాకుండా చూడు. సరే అన్నా. నేను మిమ్మల్ని నిండుగా వచ్చేసయ్యా. నేను మిమ్మల్ని పట్టించుకోలేదండి. అందరినీ పట్టించుకున్నాను. మీకు మాత్రం ఏ గౌరవం ఇవ్వలేదు. యేసయ్యా, నాకు సహాయం చేయండి. అమ్మా విజయ, నీకు నేనున్నానమ్మా. నీ బిడ్డ పెళ్లి నేను ఘనంగా జరిపిస్తాను. భయపడకు. నీ కొరకు నా ప్రాణమే పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇక మీదటైనా మనుషుల మీద ఆనుకొనక ప్రాణం
పెట్టిన నా మీదనే ఆనుకొను తల్లి. నేను నీ సేల్స్ అన్నీ వచ్చేలా చేస్తాను. నీకు సహాయం చేయవాడను నేనే.